సంచలనం రేపుతున్న సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడైన సిఐ నాగరాజును నెల్లూరు జైలుకు తరలించారు. మరోవైపు సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెల్లడించింది. సాయికృష్ణ కస్టడీలోనే మృతి చెందినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని, అనంతరం మృతదేహాన్ని మాయం చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని సిట్ ఆరోపించింది. మృతికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను ధ్వంసం చేసినట్లు గుర్తించామని, ఈ నెల 2వ తేదీకి ముందే సాయికృష్ణ మరణించి ఉండొచ్చని రిపోర్టులో వెల్లడించారు. అంతేకాదు, సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో చూసినట్లు ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సిట్ ప్రస్తావించింది. ఈ కేసులో ఇంకా సిఐ నాగరాజును మరింత లోతుగా విచారించాల్సి ఉందని సిట్ కోర్టుకు తెలిపింది. రైట్, దిగే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏంటి మరి సిట్ కి విచారణకి పంపించే అవకాశం ఉందా నాగరాజుని, లేకపోతే ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఇప్పటికే రాష్ట్రంలో సెన్సేషన్ సృష్టిస్తున్నటువంటి ఏదైతే విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ కేసు రోజు రోజుకు కొన్ని కొత్త మలుపులు తిరుగుతున్నట్లేదు మనం చూస్తానన్నాం. దీంట్లో ఇప్పటికే సస్పెండెడ్ సిఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతను ఏదైతే నాగరాజుని కస్టడీ కోరుతూ కూడా ఇప్పటికే సిట్ బృందం అయితే 12 రోజులు కస్టడీ కావాలంటూ కూడా పిటిషన్ వేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడలో ఉన్న కోర్టు విచారించి ఏదైతే తుది తీర్పుని ఈ రోజుకు వాయిదా వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ యొక్క నిన్న జరిగినటువంటి ఏదైతే వాదోపవాదంలో నాగరాజు తరపు న్యాయవాది అయితే ప్రధానంగా ఇప్పటికే నాగరాజు చెప్పాల్సిందంతా చెప్పేశాడు సిట్ అధికారులకి. ఇక చెప్పాల్సింది ఏమీ లేదు, నన్ను ఇబ్బంది పెట్టి నాతో ఏదో చెప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు సిట్ అధికారులు అంటూ కూడా ఆ నాగరాజు అయితే నిన్న వాదనలో అయితే వినిపించినట్టు చూస్తాను ఆ న్యాయవాదులు. ఆ నేపథ్యంలోనే జడ్జి ఏం తీర్పు తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా ఉంది. సిట్ నుంచి అయితే ప్రధానంగా ఇప్పటికే నాగరాజు ఏం చెప్పలేదు, అవును కాదు తెలియదు అనే వాదనలే చెప్పాడు కనుక ఏమీ కూడా అంటే ఇక్కడ లాకప్ డెత్ సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా నాగరాజు అయితే నోరు మెరపలేదని చెప్పి సిట్ బృందం చెప్తుంది. కానీ ప్రాథమికంగా లాకప్ లోనే తను ఈ నెల 2వ తేదీకి ముందుగానే, అంటే మే నెల 2వ తేదీ ముందుగానే తను మరణించినట్లు, జూన్ 2వ తేదీకి ముందుగానే మరణించినట్లయితే వారు అయితే దీంట్లో ఇచ్చినటువంటి దర్యాప్తులో ఏదైతే కోర్టుకు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరిచినట్టు చూస్తాను. ముఖ్యంగా నాగరాజు సైంటిఫిక్ ఎవిడెన్స్ ను తొలగించాడు. హత్య జరిగి ఏదైతే లాకప్ డెత్ లో మరణించినటువంటి డెడ్ బాడీని మాయం చేయడంలో కానించి మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ డిజిటల్ ఎవిడెన్స్ కానీ అన్ని కూడా వాటన్నిటిని డిలీట్ చేయడంలో, నాశనం చేయడంలో అత్యంత కీలకంగా వహికరించాడు నాగరాజు అంటూ కూడా సిట్ అధికారులు చెబుతున్నటువంటి మాటలు అయితే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ నాగరాజుని మళ్ళీ కస్టడీకి ఇస్తే గానీ మేము పూర్తిగా సంపూర్ణంగా దీంట్లో ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్ ని మేము సేకరించడానికి అవకాశం ఉంటుంది అంటూ కూడా సిట్ అధికారులు అయితే వాదనలు అయితే వినిపించారు. కానీ ఏదేమైనప్పుడు మరి కాసేపట్లో అయితే ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో అది తీర్పు అయితే వెళ్ళినట్లయితే అర్థమవుతుంది. మాధవి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.